గుడ్ మార్నింగ్ వ్యూయర్స్. ఈరోజు మనం 27th డేలో ఉన్నాం. ఈ 27th డే మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే ఫ్యూచర్ సింపుల్ టెన్స్. నిన్న మనం పాస్ట్ సింపుల్ చెప్పుకున్నాం, అంతకుముందు ప్రజెంట్ సింపుల్ చెప్పుకున్నాం. ఈరోజు ఫ్యూచర్ సింపుల్ చెప్పుకుంటున్నాం. ఫ్యూచర్ సింపుల్ యొక్క ఫామ్ ఏంటి అంటే చూడండి, షల్ విల్ ప్లస్ V1. షల్ కానీ విల్ కానీ వచ్చి V1 రావాలి. క్రియ మొదటి రూపం అంటే షల్ కానీ విల్ కానీ. షల్ ఎప్పుడు విల్ ఎప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఐ వి సబ్జెక్ట్గా వచ్చినప్పుడు షల్ ప్లస్ V1. ఆ మిగతావి అంటే వి యు హీ షీ ట్రామా ఈ 6 సబ్జెక్ట్గా వచ్చినప్పుడు విల్ ప్లస్ V1. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు ఐ వీక్ కూడా విల్లు వాడమని ఆల్రెడీ చెప్పారు. అర్థమైంది కదా మీకు? సో ఇప్పుడు ఐ వీకి షల్లు వాడచ్చు లేదా విల్లైనా వాడచ్చు. అంటే టోటల్గా అన్ని సబ్జెక్ట్స్కి విల్లు వాడచ్చు. ఒకవేళ వాడాలి అనుకుంటే ఐ వీకి షల్లు వాడండి. ఓకే, క్లియర్? ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్, మీరు బుక్స్ ఎప్పుడు కొంటారు? మీరు బుక్స్ ఎప్పుడు కొంటారు? దీన్ని మనం ముందు స్టేట్మెంట్లోకి మార్చుకోవాలి, స్టేట్మెంట్లోకి చెప్పుకోవాలి. మీరు బుక్స్ కొంటారు, మీరు అంటే యూ. విల్ ప్లస్ V1. యూ విల్ కొంటాన్ని బై అంటాం. యూ విల్ బై బుక్స్. యూ విల్ బై బుక్స్. యూ విల్ బై బుక్స్. ఓకే, మీరు బుక్స్ కొంటారు. ఇది స్టేట్మెంట్. కొంటారా అంటే చెప్పాం, హెల్పింగ్ వర్క్ తీసుకెళ్ళి ముందు పెట్టాలి అని. సో ఈ విల్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాలి. విల్ యూ బై బుక్స్? విల్ యూ బై బుక్స్? మీరు బుక్స్ కొంటారా? క్వశ్చన్ మార్క్. ఎప్పుడు కొంటారు? ఎప్పుడు? వెన్ పెట్టండి దీని ముందు. అయిపోయింది. వెన్ విల్ యూ బై బుక్స్? వెన్ విల్ యూ బై బుక్స్? ఓకే, సెకండ్ వన్. అతడు బైక్ ఎప్పుడు తిరిగిస్తాడు? అతడు ఎప్పుడు తిరిగిస్తాడు? మన దగ్గర బైక్ తీసుకున్నాడు, వాడు ఎప్పుడు ఇస్తాడు మనకి? అతడు హీ విల్. తిరిగి ఇవ్వటాన్ని రిటర్న్ అంటాం. తిరిగి ఇవ్వటాన్ని ఏమంటాం? రిటర్న్. హీ విల్ రిటర్న్ ది బైక్. అతడు బైక్ తిరిగి ఇస్తాడు. విల్ ప్లస్ V1. తిరిగి ఇస్తాడు. తిరిగి ఇస్తాడా అంటే విల్ ఇక్కడి నుంచి తీసేయాలి, ఇక్కడ పెట్టాలి. విల్ హీ రిటర్న్ ది బైక్? బైక్ ఇస్తాడా? క్వశ్చన్ మార్క్. ఎప్పుడు ఇస్తాడు? ఎప్పుడు? వెన్. వెన్ పెట్టండి ఇక్కడ. అయిపోయింది. వెన్ విల్ హీ రిటర్న్ ది బైక్? సెకండ్ ఆల్సో ఓవర్. ఇక థర్డ్ వన్. అందరూ వస్తారా? అందరూ వస్తారా? అందరూ అంటే ఆల్. వస్తారా? అందరూ ముందు వస్తారు. వస్తారులో నుంచి వస్తారా? అందరూ, ఆల్ విల్ కమ్. ఆల్ విల్ కమ్. ఓకే, వస్తారా అంటే ఈ విల్ని ముందు పెట్టాలి. విల్ ఆల్ కమ్. విల్ ఆల్ కమ్? క్వశ్చన్ మార్క్. అయిపోయింది. విల్ ఆల్ కమ్. అందరూ వస్తారా? ఓకే, చూడండి. ఆమె నిన్ను గుర్తుపడుతుందా? ఆమె నిన్ను గుర్తుపడుతుందా? ఆమె నిన్ను గుర్తుపడుతుందా అంటే ఆమె నిన్ను గుర్తుపడుతుంది అంటే రేపు ఎప్పుడో ఆమె దగ్గరికి వెళ్తావు. రేపు ఎల్లుండో, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో. నిన్ను గుర్తుపట్టిద్దా? షీ విల్. గుర్తుపట్టడాన్ని రికగ్నైజ్ అంటాం. రికగ్నైజ్. షీ విల్ రికగ్నైజ్ యూ. షీ విల్ రికగ్నైజ్ యూ. ఆమె నిన్ను గుర్తుపడుతుంది. ఓకే, మరి ఆమె నిన్ను గుర్తుపడుతుందా అంటే విల్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాలి. విల్ షీ రికగ్నైజ్ యూ? క్వశ్చన్ మార్క్. విల్ షీ రికగ్నైజ్ యూ? అండర్స్టాండ్? విల్ షీ రికగ్నైజ్ యూ? ఓకే, నా తమ్ముడు నెక్స్ట్ ఇయర్ US నుండి వస్తాడు. నా తమ్ముడు, మై బ్రదర్, మై యంగర్ బ్రదర్. మై బ్రదర్ ఆర్ మై యంగర్ బ్రదర్? మై యంగర్ బ్రదర్
మై యంగర్ బ్రదర్ విల్ కమ్ ఫ్రమ్ యుఎస్ నెక్స్ట్ ఇయర్. మై యంగర్ బ్రదర్, మై యంగర్ బ్రదర్ విల్ కమ్ ఫ్రమ్ యుఎస్ నెక్స్ట్ ఇయర్. విల్ కమ్, విల్ ప్లస్ V1. ఇది స్టేట్మెంట్. అదే క్వశ్చన్ అంటే వస్తాడా అంటే విల్ పెట్టాలి. విల్ మై బ్రదర్ కమ్ ఫ్రమ్ యుఎస్ నెక్స్ట్ ఇయర్. ఎలా వస్తాడు, ఎందుకు వస్తాడు? వై విల్ మై యంగర్ బ్రదర్ కమ్ ఫ్రమ్ యుఎస్ నెక్స్ట్ ఇయర్. వారు మేలో పెళ్లి చేసుకుంటారు. వారు, ఇది స్టేట్మెంట్. దే పెళ్లి చేసుకుంటారు. దే విల్ గెట్ మ్యారీడ్ ఇన్ మే. ఏంటండి? దే విల్ గెట్ మ్యారీడ్ ఇన్ మే. దే విల్ గెట్ మ్యారీడ్ ఇన్ మే. అండర్స్టాండ్? ఓకే. ఆమె నెక్స్ట్ మంత్ ఎందుకు రెంట్ కట్టరు? నాకేదో ప్రాబ్లం వచ్చింది, సమస్య. అయితే ఆ సమస్య వీడికి తెలియదు. వీడు అడుగుతున్నాడు, ఆమె నెక్స్ట్ మంత్ ఎందుకు రెంట్ పే చేయదు అని అడుగుతున్నాడు. అంటే దీన్ని మనం ముందు స్టేట్మెంట్లో రాసుకోవాలి. అంటే షీ విల్ పే ది రెంట్ నెక్స్ట్ మంత్. షీ విల్ పే ది రెంట్ నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్. ఆమె షీ విల్ పే ది రెంట్ నెక్స్ట్ మంత్. పే. ఈ విల్లు ఇక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. విల్లు ఇక్కడ పెడతాం, విల్లు ఇక్కడ పెడతాం. ఈ విల్లుని ఇక్కడ పెట్టినప్పుడు విల్ షీ పే ది రెంట్ నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్ కడుతుందా? కానీ కట్టదా, నెగిటివ్. సో విల్లుకి నాట్ కలపాలి. విల్లు నాట్ కలిపితే ఓంట్ అవుతుంది. ఏమవుతుంది? ఓంట్. వోంట్ షీ పే ది రెంట్ నెక్స్ట్ మంత్. ఆమె నెక్స్ట్ మంత్ రెంట్ కట్టదా అంటే ఇక్కడే వీళ్ళకి నాట్ ఇక్కడే పెట్టాం అనుకోండి, ఓంట్ అవుతుంది కదా. షీ వోంట్ పే ది రెంట్ నెక్స్ట్ మంత్ కదా. ఇక్కడ ఈ ఓంట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. ఎందుకు? దీని ముందు వై పెట్టండి. అయిపోయింది. వై వోంట్ షీ పే ది రెంట్ నెక్స్ట్ మంత్? క్వశ్చన్ మార్క్ చివరిలో. నెక్స్ట్ చూడండి, అతడు ఎగ్జామ్ ఎలా పాస్ అవుతాడు? వాడు అస్సలు చదవట్లా, తిరుగుతున్నాడు రోడ్ల మట్టి. మరి వాడు ఎగ్జామ్ ఎలా పాస్ అవుతాడు? ముందు అతడు పాస్ అవుతాడు. హీ విల్ పాస్ ది ఎగ్జామ్. హీ విల్ పాస్ ది ఎగ్జామ్. ఈ విల్ని తీసుకొచ్చి ఏం చేయాలి? క్వశ్చన్ చేయాలంటే ఇక్కడ తీసేసి విల్ ఇక్కడ పెట్టాలి. విల్ హీ పాస్ ది ఎగ్జామ్? క్వశ్చన్ మార్క్. పాస్ అవుతాడా? ఎలా పాస్ అవుతాడు అసలు? హౌ విల్ హీ పాస్ ది ఎగ్జామ్? ఓకే, హౌ విల్ హీ పాస్ ది ఎగ్జామ్. అయిపోయింది. ఆమె ఎప్పుడు డాక్టర్ అవుతుంది? ఆమె డాక్టర్ అవ్వాలి. ఎప్పుడు అవుతుంది డాక్టర్? ఆమె డాక్టర్ అవుతుంది. ముందు అవుతుంది. అవటాన్ని ఏమంటామండి? బికమ్ అంటాం. బికమ్ అంటే అవటం. షీ విల్ బికమ్ ఏ డాక్టర్. షీ విల్ బికమ్ ఏ డాక్టర్. ఆమె డాక్టర్ అవుతుందా? ఈ విల్ తీసుకొచ్చి ముడి పెట్టండి. విల్ షీ బికమ్ ఏ డాక్టర్? ఆమె డాక్టర్ అవుతుందా? ఎప్పుడు అవుతుంది? ఎప్పుడు? వచ్చే సంవత్సరమా? నెక్స్ట్ ఇయర్? 10 ఏళ్ల తర్వాత? లేకపోతే ఎప్పుడు? వెన్ విల్ షీ బికమ్ ఏ డాక్టర్? ఓకే. తర్వాత నెక్స్ట్ చూడండి, డిసెంబర్ నెలలో చలి ఉంటుంది. చూడండి, ఇక్కడ డిసెంబర్ నెలలో బాగా చలి ఉంటుంది. ఇది ఎలా చెప్తాం?
ఇట్ విల్ బి ఉండుట. ఇట్ విల్ బి కోల్డ్ ఇన్ డిసెంబర్. ఇట్ విల్ బి కోల్డ్ ఇన్ డిసెంబర్. ఇట్ విల్ బి కోల్డ్ ఇన్ డిసెంబర్ అంటే డిసెంబర్ నెలలో చలిగా ఉంటుంది అని. ఓకే ఫ్రెండ్స్, సో మీకు ఈ 10 సెంటెన్సెస్ మీకు అర్థమైనాయి కదా. సో 1కి 2 సార్లు చూడండి, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలంటే. ఒకటికి 2 సార్లు వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి.